మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ యాంకర్ వెంకటేష్. మనతో పాటు ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు ఉన్నారు. అసలు లావణ్య రాజ్ విషయంలో తప్పెవరిది, ఎవరు చేసి లావణ్య ఎందుకు కేసు పెడుతుంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా మేఘనా గారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ముందుగా అసలు లావణ్య రాజ్ విషయంలో తప్పెవరిది అంటారు? లావణ్యదే అండి. ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారు అని అంటే, ఇప్పుడు తను అబ్బాయి ఓకే, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు హెల్ప్ చేసింది. తను కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నాడు. రిలేషన్లో ఉన్నాక కొన్ని అందరు నచ్చాయి. ఇప్పుడు రిలేషన్లో ఎప్పటి వరకు ఉంటాం? మనకి ఇద్దరు సరిపోయినప్పుడు ఉంటాం. భార్యాభర్తలే 20 సంవత్సరాల తగ్గి విడిపోతున్నారు, 15 సంవత్సరాలకి విడిపోతున్నారు. భార్యాభర్తలే విడిపోయింది అని అబ్బాయి ఉన్నాడు, 3-4 ఇయర్స్ రిలేషన్లో ఉన్నాడు. తర్వాత నేను లేని రిలేషన్లో ఉన్నాను. 11 years రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి లావణ్య చెప్తుంది. ఒక్క ఇంట్లో 11 years ఉన్నారండి, ఇది ఖచ్చితం. 11 years రిలేషన్షిప్ ఉన్నాడు అన్నప్పుడు ఆమె వేరే అబ్బాయిలని ఎంటర్టైన్ చేయదు కదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆవిడ చెప్పుకుంటుంది, ఇప్పుడు ఆవిడ భాషలో చెప్పాలంటే ఆవిడ బిగ్గాలి. ఇప్పుడు నేను ఒక మనిషితో లివింగ్ రిలేషన్షిప్ నా మొగుడు నా మనిషి రాస్తారు అనేసి ఆ మస్తాన్ సాయితో రాసలీల చేసింది అని అంటే అట్లాంటి వాళ్ళని ఏమంటారండి? మన తెలుగు భాషలో బిగ్ అంటారు కదా, నా తెలిసినంత అదే అంటారు. ఇప్పుడు చెప్పుకుంటుందా? ఇప్పుడు చెప్పుకుంటుంది అంటే మేబీ ఆమెకు అలవాటేమో, మేబీ అందుకే అబ్బాయితో ఉండగా వేరే అబ్బాయితో వెళ్ళడం చూసే అబ్బాయి ఆమెను వద్దనుకున్నాడేమో. కాకపోతే అబ్బాయి తప్పు చేశాడు రాస్తారని. ఏం తప్పు చేశాడు అని అంటే, ఇటువంటి అమ్మాయిని ఇప్పుడు రిలేషన్షిప్ లేకపోతే ఎల్లగొట్టేసింటే అయిపోయేది, అక్కడికి డ్రాప్. ఈ రోజు ఈమె వచ్చి డ్రామాలు ఆడదు. అబ్బాయి చేసిన తప్పేంటి అని అంటే, ఎక్కడో జాలి పడ్డాడు, ఎక్కడో మానవత్వంతో ఎక్కువ సరే కలిసి ఉండింది కదా, సరే నా పాటికి నేను ఉన్నాను, ఇప్పుడైతే దూరం అయిపోయింది, సరే ఆమె లైఫ్ ఆమె బతుకుంది, నా లైఫ్ నాకుంది, సరే నా ఇంట్లో ఎలాగో కుక్కలు ఉన్నాయి కదా, నేను అటు ఇటు పోతే ఏదో కుక్కలు చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటా, ఆమె ఫ్రెండ్స్తో ఆమె ఏదో ఎంజాయ్ చేస్తుంది అనుకుని ఆయన లైట్ తీసుకున్నాడు. బట్ అదే ఈ రోజు ఆయన మెడ చుట్టుకుంటుంది అనేసి ఆయన గ్రహించలే. ఆ రోజు మొహమాట పడ్డాడు పాపం. అదే ఈ రోజు ఆయనని ఇది పాయింట్అవుట్ చేస్తుంది. మరి ఈ విషయాలన్నీ ధైర్యంగా రాస్తారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? ఈవిడొచ్చి మీడియా ముందు నానా హంగామా చేస్తుంది, చెప్తున్నారు రాజ్ నన్ను ఇలా తప్పు చేశాడు, నన్ను ఇట్లా చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి రాజ్ మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరండి బజార్లో పడాలి అంటే కొన్ని ఉంటాయి, ఆ ఎథిక్స్ అని కొద్దిగానే ఉండేది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటే డీసెంట్ పర్సన్ కాబట్టి అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఆమెను భరించింది కూడా ఎందుకండి? ఆమె లైఫ్ బ్లాక్మెయిలింగ్లో చూసారు కదా, ఫోన్ కాల్స్ విన్నాం మనము, బ్లాక్మెయిల్ చేస్తాను, నువ్వు నా మాట వినకపోతే నీ సినిమా లేకుండా చేస్తాను అని అంటే అదొక భయం ఉండిపోయి ఆ అబ్బాయి భయపడిపోయాడు. ఈ రోజు బయటకు వచ్చి ఆమెలాగా సరే నాకేదో జరిగింది, ఆమె ఏదో నా కేసులు పెట్టింది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనుకున్నాడు. బట్ అది తప్పమ్మా, నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వు. అది పిచ్చుకుక్కలాగా అరుస్తుందంటే నీ సైడ్ వర్జన్ నువ్వు చెప్పే వరకు జనాలకి అర్థం నువ్వు తప్పుడోలాగే ఉంటావు. అవును, నువ్వు ఎందుకు ఆమె నీ లైఫ్లో వచ్చింది, ఏ రీజన్తో నువ్వు ఆమెను వద్దనుకున్నావు, 2 మాటలు కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబ్బాయి వచ్చేసి అబ్బాయి చెయ్యాలి, నాకు ఆ అమ్మాయి ఇట్లా ఉందండి, నేను ఈ రీజన్తో నేను ఇన్ని రోజులు ఉన్నాను, ఆమె ఇన్సిడెంట్ చేసింది అందుకే నేను విడిపోయాను, కాకపోతే నాకు జాలి దయ నా మనసు, నేను మంచోని కాబట్టి నన్ను ఒక కుక్కలాగా 15 కుక్కలు ఇదొక కుక్కలాగా పడి ఉండమని చెప్ప. అదే కుక్క ఇప్పుడు నన్ను అరుస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటే ఈమె దగ్గర అన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, పెళ్లి ఫోటో ఎందుకు లేకుండా ఉందండి? సరే పెళ్ళి చేసుకోనిలే, నా అమ్మ మాట విందాం, చేసుకొని పెళ్ళి చేసుకున్నాక ఒక్క మొగోడు ఉన్నాగా ఇంకొక చింటూ అంటది, మస్తాన్ సాయి అంటది, ప్రీతి అంటది, అదంటది ఇదంటది, అది కూడా రిలేషన్స్ కూడా వదిలేసేయండి. ఒక ఆడది డ్రగ్ కేసులో, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న పెళ్ళాం డ్రగ్ కేసులో బయటకు పోతే మొగుడు ఆమెతో కాపురం చేయాలని ఎక్కడ రూల్ ఉందా? రూల్ లేదు కదా, వెళ్ళిపోతాడు, డైవర్స్ ఇస్తాడు. డైవర్స్ ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వెళ్ళిపోయింటాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రాక్షసులాగా నువ్వే నాకు కావాలంటే ఎవడెందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? రేపొద్దున జడ్జి సార్ చెప్తాడా, అమ్మా పోమ్మా ఆమె పెద్ద అమలా నువ్వు పోప్పా ఆమెతో కాపురం చేయని ఎవ్వరు చెప్పరండి, ఎవరు చెప్పరు. పిల్లలున్నా ఎవరున్నా ఫోర్స్ రిలేషన్షిప్లో ఇష్టం లేకపోతే ఎవరిపై నువ్వు కాపురం చేయమని చెప్పరు. కాకపోతే సెటిల్మెంట్ చేస్తారు, కాకపోతే వాళ్ళు ఆ లైఫ్ ఇచ్చినందుకు మిగతా లైఫ్ బతకలేము అన్నందుకు, అది కూడా జాబ్ లేకపోతే వాళ్ళకి ఏదో డబ్బులు సెటిల్మెంట్ చేస్తారు తప్ప నువ్వు అమ్మ రాస్తారు నావాడు అంటే అనుకో. ఇప్పుడు ఆయన హీరో అండి, నేను కూడా అంటాను, నాకు కూడా తెలుసు రాస్తారు, నేను కూడా లవ్ చేస్తాను, నాకు కూడా క్రష్ ఉంది, మహేష్ బాబు అంటే నాకు కూడా ఇష్టం అని నేను కూడా అంటే మహేష్ బాబు నావాడు అయిపోతాడా? అంటే వీళ్ళు ఉన్నారు కదా రిలేషన్షిప్ లో,
వీళ్ళు రిలేషన్షిప్ లో అన్నేళ్ళు ఉన్నాడు, వదిలేశాడు కూడా కదా, వదిలేశాడు కూడా కదా, రిలేషన్షిప్ లో ఉన్నాడు. అందరూ ఏం క్వశ్చన్, అందరూ అడుగుతున్నారు. కరెక్టే అమ్మా, ఆమె వదిలేశాడు, రాస్తాను వదిలేశాడు, కానీ ఒకే ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అంటే అది అబ్బాయి చేసిన తప్పు. ఒకే ఇంట్లో ఆమెను పెట్టుకోవడమే చేసిన తప్పు. ఈ రోజు అందరూ ఆ అబ్బాయిని చెడుగా ప్రొటెక్ట్ చేయడానికి ఇదే ఒక్కటే విషయం, అది తప్ప వేరే ఏం లేదు. అదే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ కేసులు ఎందుకు చేస్తున్నావు అక్క, నువ్వు ఎందుకు చేస్తున్నావు అక్క, రాధికక్క? ఇప్పుడు మీరందరూ కూడా రాస్తారని గారిని సపోర్ట్ చేయడం జరుగుతుంది. శేఖర్ భాషా గారు కానివ్వండి, మీరు కానివ్వండి, అందరూ కూడా రాస్తారని సపోర్ట్ చేస్తున్నారు. మరి లావణ్య గారి సైడ్ నుంచి ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏంటి అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అండి మనకంటే ఒక క్యారెక్టర్ ఉండాలి. పెళ్లి అనేది ఏమంటే ఒక మనిషి మనల్ని ఇష్టపడే లక్షణాలు మనలో ఉండాలి. నాలో ఒక మనిషి ఇష్టపడే లక్షణాలే నాలో లేవు అన్నప్పుడు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? కొరితో ఎవరు గోక్కోరండి. పెళ్లి చేసుకుంటే నేను సుఖపడాలా, సంతోషంగా ఉండాలా అని చూసుకుంటారు. ఇప్పుడు సరే, తల్లిదండ్రులను వదిలేసారా? ఒక మంచి బిడ్డగా ఉందా తల్లిదండ్రులతో? లేదు. సరే, ఒక అబ్బాయి నీకు అమాయకుడు దొరికాడు, ఒక కొన్ని రోజులు రిలేషన్ ఉంది, అదన్నా నిలబెట్టుకున్నావా? అది లేదు. ఇతనితో ఉన్నా కూడా నీకు ఇంకొక మొగోడు ఎందుకు అవసరం అయ్యాడు అంటే అర్థం ఏంటి? సరే, నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. వేరే వారితో మస్తాన్ సాయితో రిలేషన్ ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఒక రికార్డ్ ఇచ్చాడు. ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఏమన్నాడు, ఫోన్లో మాట్లాడాడు. వాళ్ళ అమ్మ నాయన ముందర ఫోన్లో కాల్ చేసి మాట్లాడితే ఏమంటే, అవునమ్మా నువ్వు రాస్తారు, నువ్వు వాళ్ళ అమ్మ నాయనకు కూడా చెప్పారు, రాస్తారు పెళ్లి చేసుకుంది అంటుంది కదమ్మా, వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంది, మళ్ళీ మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టింది, ఆ అబ్బాయిని ఎందుకు బాధపడుతుంది, మీరు వచ్చి చెప్పండి పోలీసు వాళ్ళకి, ఆ అబ్బాయి మీద కేసు తీసేస్తారు అని అంటే, రాస్తారని మేము పెళ్లి చేసుకోమన్నాం బాబా, అమ్మాయి చేసుకోలేదు, మేము అడిగాం కానీ చేసుకోలేదు. మళ్ళీ మస్తాన్ సాయి మీద కేసు ఉందంటే ఏమో వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందేమో నాకు తెలీదు అంటే ఫోన్లో చేసి మాట్లాడిస్తాను అంటే, రాస్తారునేంటి, రాస్తానుతో ఉన్నావు కదా లావణ్య, మస్తాన్ మీద కేసు తీసేసేయాలంటే రాస్తాను అంటావేంటి? నువ్వు ఒక ఇంట్లో ఉన్నాం, ఒక ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారండి, అదేం తప్పలేదు, ఒక ఇంట్లో ఉన్నాం. ఆ రోజు ఆ కాన్వర్జేషన్ ఎందుకు మాట్లాడలేదు ఆవిడ? నా మొగుడు, నా రాస్తారు, నా వాడు, నా మొగుడు అని ఎందుకు చెప్పలేదు? అంటే ఆవిడకి అనుకూలం ఉన్నప్పుడు మొగుడు అవుతాడు, ఆవిడ అనుకూలం ఉన్నప్పుడు రూమ్మేట్ అయిపోతాడు, ఆవిడకు అనుకూలం లేకున్నప్పుడు ఇది అయిపోతాడు, ఎవ్వరు గతి లేకపోతే నా మొగుడు అవుతాడు. అంటే ఇది ఎక్కడి వరకు న్యాయం ఉందండి? అంటే ఆవిడ ఏం అడిగితే అది అవ్వడానికంటే ఎదుటోళ్ళు ఏమన్నా బొమ్మల అంత రాస్తాను అంత ఇష్టం ఉందంటే రాస్తాను మైనం బొమ్మ చేపించిస్తాము పెట్టుకోమని చెప్పండి, ఆ బొమ్మలతో కాపురం చేయమని చెప్పండి. నావాడు అంటే ఉంటుంది బొమ్మ. ఏంటండి మనుషులు ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఇప్పుడు ఒక మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయాడంటే అర్థమైంది, ఏమన్నా రిలేషన్ ఉండండి, వైఫ్ అండ్ ఉండని, గర్ల్ ఫ్రెండ్ ఉండని, లివింగ్లో ఉండని, రూమ్మేట్ ఉండని, ఆ కొంప తల్లి నువ్వు ఉన్న ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు డిసైడ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. సొంత ఇల్లు వదులుకొని ఎవరండి పోయేది? ఆ అబ్బాయి గొప్పోడు, 3 కోట్ల 4 కోట్ల విల్లాని దాన్ని కుక్కకు వదిలేసిపోయాడు. ఎవరన్నా మీ సొంత ఇంట్లో వేరే వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా కొడతారా, మీరు పోతారా? వాళ్ళని ఎలా కొడతాం మరి. అది కూడా అబ్బాయి చేశాడంటే ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఏ రేంజ్లో హర్ట్ అయ్యింటే ఆ అబ్బాయి ఆ నిర్ణయం తీసుకుంటాడు చెప్పండి. ఈ అబ్బాయి బాధపడే మనస్తత్వానికి ఆ విల్లా కూడా నథింగ్ అనిపించింది అబ్బాయికి. ఫస్ట్ అది ఉన్న ప్లేస్లో నేను ఉండకూడదు అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ విల్లా కూడా లావణ్య గారికి ఇచ్చేసి ఏమి ఇయ్యాడండి, ఎందుకు ఇస్తాడు? పేరు ఎవరుంది, కొన్ని రోజులు అంతా టైమింగ్ ఉండని అనేసి చేశాడు. అవన్నీ ఏం కావండి, అది ఎలాగో రాస్తారునికే వస్తుంది. ఈమె ఎన్ని రోజులు అండి ఈమె డ్రామాలు, ఈమె ఈ రోజు కాకపోతే రేపు జైల్లో పోయి కూర్చుంటది. లేదంటే అందరు కలిసేసి ఆమెను ఏదో ఒకటి చేసి నగర బహిష్కరణ చేపించడానికే మేము ప్లాన్ చేస్తున్నాం, చేస్తాం లీగల్ గా. మేము చాలా జనాలందరూ సపోర్ట్ చేస్తున్నారు, అంత ఒక ఒపీనియన్ తీసుకొని నగర బహిష్కరణ చేసినామంటే కుక్కల్లాగా కొట్టి తరిమేస్తారు. మరి ఇప్పుడు ఇవిడ ఏమైనా చేసుకుంటే ఇలా చేసుకున్నప్పుడు అట్లాంటి చావరండి, ఛాలెంజ్ చేస్తారు, చావరు. ఎందుకంటే ఒక చావాలంటే అండి ఇద్దరు సస్తారు, పిరికోలు చావరండి. ఎప్పుడు సెన్సిటివ్ మనస్తత్వం ఉంది, ఒక మాట పడని తత్వం ఉంది అన్న వాళ్ళు ఎవరైనా అవమానిస్తే, ఇన్సల్ట్ చేస్తే ఎవరికి చెప్పారంటే చచ్చిపోతారు. ఎందుకంటే అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, వాళ్ళ మెంటాలిటీకి అది డైజెస్ట్ అవ్వదు. రెండోది తెగించిన వాళ్ళు, అంటే ఇంకా ఇప్పుడు ఏమన్నా ఫైనాన్షియల్ ఇదిగా వచ్చినప్పుడు ఇప్పుడు లవ్ అఫేర్లో చూడండి, సెన్సిటివ్ మనస్తత్వం ఉంది. ఒక మనిషి ఒక రిలేషన్ బాండింగ్ చేసుకున్నాక వెళ్ళిపోతే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, చచ్చిపోతారు. ఈ అమ్మ పబ్లిసిటీ కోసం చచ్చిపోతారు. ఆ రోజు సూసైడ్ చేసుకుంటానని డ్రామా, లాయర్కి ఫోన్ చేస్తుంది, 100కి ఫోన్ చేసి, ఎవరండి సూసైడ్ చేసుకునేది నాకు తెలియదు, 100కి ఫోన్ చేసి ఎలాగో పోలీసు వాళ్ళు వస్తారు, అందరికీ తెలుసు అది. 100కి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటారా?
ఆమె అట్లాంటి వాళ్ళు చావరండి బాబు. అట్లాంటి వాళ్ళు చచ్చేది ఉందంటే ఇంకా నయ్యం, మనం అంతా అదృష్టం చేసినాం అనుకోవాలా అట్లాంటి వాళ్ళు చస్తే. ఇప్పుడు రియల్గా చెప్తున్నా అండి, నాలాంటి దానికి నా లావణ్య నేను గిన వాళ్ళ తల్లిదండ్రులు గిన ఎవరన్నా అయితే నేనే నా కన్న బిడ్డకు విషయం పెట్టి చంపుతుండే. తల్లి మేమేదో కర్మజాలి కన్నాం నిన్ని, నువ్వు ఇంత బజార్దాను అనుకో, మేము అనుకోలేదమ్మా, ఇంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తున్నాం, ఒక ఏడుస్తామని ఇంత విషయం అన్నంలో ఇంటికి పిలిచి అన్నంలో. ఎందుకంటే సినిమాలో కూడా చూసినాం మనం, దుర్మార్గం తల్లిదండ్రులు, దుర్మార్గం కొడుకులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు నీతి నిజాయితీ పరులు అయితే వాళ్ళే చంపేస్తారు. ఇట్లాంటి ఆవిడ చచ్చిపోతుందా? అయ్యా బాబోయ్, అది దేవుడు కూడా తల్లి నువ్వు ఇంకా ఆడే ఉంటూ మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తావు అనేటోళ్ళు. అక్కడ పోయినా నరకం పోయినా అక్కడ కూడా బ్లాక్మెయిల్ చేసేది దేవుడా. మరి ఇప్పుడు లావణ్య గారు ఎందుకు చేస్తున్నారంటారు? మరి డబ్బుల కోసం, విల్లా కోసమా, లేకపోతే ఇంకేమైనా డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు పాయింట్ అంటే ఏమంటండి, ఆమెను అందరు చీకొట్టి పోతున్నారు, ఒక్కరు వెళ్ళి సుఖపడుతున్నారు. అది భరించలేదు ఆమెకి. ఇవన్నీ డబ్బులు ఇవన్నీ తర్వాత సంగతి. ఆవిడకి ఏమండి డబ్బులు సంపాదించాలంటే అదేం పెద్ద విషయంగానే కాదు. ఒక 5-6 మందితో రిలేషన్ పెట్టుకుంటుంది, డబ్బులు వస్తాయి, అదేం పెద్ద విషయంగానే కాదు. డబ్బులు ఉన్నాయి అది కానే కాదు. పాయింట్ ఏమంటే ఈవిడ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయి ఒక మనిషి సంతోషంగా ఇంకొక అమ్మాయితో ఉన్నాడు. అది నేను చెడగొట్టాలా, నేను జైలుకి పోయినా రాస్తాన్ని జైలుకి పంపించాలా. రివెంజ్ అనమాట ఇక్కడ. ఇష్టం కాదండి, రివెంజ్. నేను ఏం చేస్తే, నేను ఏది సఫర్ అయితే ఎదుటోళ్ళు కూడా అదే చెయ్యాలా, అదే చెయ్యాలి. ఇప్పుడు మస్తాన్ సాయిని కూడా పట్టించిన ఆవిడే, మస్తాన్ సాయి అడ్రస్తో సహా చెప్పింది ఆవిడే. ఎందుకంటే అబ్బాయి ఆ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు లావణ్యకు తెలుసు. లావణ్య వచ్చిన వెంటనే ఆ అబ్బాయి అడ్రస్తో సహా సో మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడు కేటగిరీ సేమ్ కదా, సో అక్కడ ఉన్నట్టు పోయి అరెస్ట్ చేయండి అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఆవిడ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మామూలు తీసుకోవడానికో ఆవిడ వాడుకోవడానికో ఉండింటారు ఫ్యాన్స్, వాళ్ళు పెట్టేసి వెంటనే అరెస్ట్ చేశాడు. లావణ్యనే అరెస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు? చింటూ వీళ్ళందరూ పోలీసులతో తప్పించుకొని తిరుగుతున్న బ్యాచ్ అండి వీళ్ళందరూ ముందుకు వచ్చారంటే. అందుకే మస్తాన్ సాయి ఫోన్లో మాట్లాడేటోడు. అబ్బాయి చేసిన తప్పేమంటే అబ్బాయి ఫోన్లో కూడా మాట్లాడకూడదు, అబ్బాయి తెలుసు కదా. ఇప్పుడు నా లైఫ్లో ఏముందో మీకు తెలియదు అండి, నేను ఏదో మాట్లాడుతున్నా మీరు వింటున్నారు. నన్ను పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారు, నేను ఒక దేంట్లో కేసులో ఇది అక్యూజ్గా ఉన్నా, నేను బయటకు వస్తే పోలీసు వాళ్ళు పట్టుకొని పోతాను, మీకు తెలియదు కదా. ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడిచ్చారు. ఆ అబ్బాయి ఎంతసేపు వాడు నిజంగా మస్తాన్ సాయి పిచ్చోడు, అంత తపన పడాల్సిన అవసరం లేనే లేదు. దాంతో ఫ్రెండ్షిప్ అది పెంటాని ఆమె కేసు విత్డ్రా చేసుకోవాలని ఆయన వెంట పడాల్సిన అవసరం లేనే లేదు. ఏమంటే ఆ అబ్బాయి బెయిల్ మీద బయట ఉన్నాడు, ట్రైల్లో కేసు నడుస్తుందని నడవని, ఏం శిక్షలు పడవు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ప్రూఫ్లు లేవు, రేప్ జరిగిందని ప్రాపర్ ప్రూఫ్లు లేవు. ఆయన పోలీసు వాళ్ళు మ్యానిపులేట్ చేయొచ్చు, జడ్జి సార్ని మ్యానిపులేట్ చేయలేదు కదండి. ఇప్పుడు సరే చిన్న దాంట్లో నాకు కేసు రాలేదనుకోండి, హైకోర్టు ఉంది, లోయర్ కోర్టు ఉంది, ఏదో చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పెంటదాన్ని అంటే ఈ రోజు కైప కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ఎవరి మీద కేసు విత్డ్రా చేసుకోదు, ఎందుకంటే కేసు విత్డ్రా చేసుకుంటే ఆమె చేతిలోంచి వెళ్ళిపోతారు జనాలు, వాళ్ళు పిచ్చోళ్ళు. ఆమె అంటది, ఎందుకంటే ఆశ. ఇప్పుడు ఈరోజు మీరు ఆమె స్ట్రాటజీ ఎట్లుంటుందంటే అండి, నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నెగిటివ్ చేసుకుంటే తీసుకోపో అన్నారు అనుకోండి, లేదు మస్తాన్ సాయి నేను కేసు విత్డ్రా చేసుకుంటా అని అంటే ఒక ఆశ పుట్టిస్తుంది. ఓకే లావణ్య కేసు విత్డ్రా చేసుకుంటుంది కదా, గొడవలు ఎందుకు, ఈజీగా అయిపోయేది కదా, సరే లావణ్య అదంటే మళ్ళీ 3-4 రోజులు తిప్పించుకుంటుంది, కానీ విత్డ్రా చేసుకోదు ఆవిడ. ఎందుకు? అదొక ఆనందమా, లేకపోతే ఇది డబ్బులు కాదంటున్నారు? డబ్బులది ఏం లేదండి. ఆవిడ అనుకుంటే ఆవిడ చేసే చాలా ఉన్నాయిలేండి, ఇన్నర్ చాలా ఉన్నాయి. బట్ మనం జనాలు ఆవిడలాగా మాట్లాడితే ప్రూఫ్ అని అడుగుతారు. ఆవిడ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేస్తుంది, ఆమె యుఎస్ కి కనెక్షన్ ఉంది చెప్తారు. లేదు నాకు తెలుసు, ఎందుకంటే ఇట్లా లైఫ్ స్టైల్ వాళ్ళు నా లైఫ్ లో నేను 3-4 మెంబర్స్ ని నేను చూసాను. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది. చాలా పెద్ద ఆరోపణ ఇది మాత్రం. ఆరోపణ ఆమె నిరూపియాలి అంటుంది కదా, నిరూపిస్తా. ఒక వారం రోజులు మన కంట్రోల్లో, మన సర్వేలెన్స్ కెమెరాలో ఆమె ఉండమని చెప్పండి. వాట్ ఈజ్ లావణ్య నేను చెప్పాల్సిన అవసరం లేనే లేదు, ఆవిడే చెప్తుంది. ఆవిడ ఛాలెంజ్ కొప్పుకుంటుందా? ఛాలెంజ్. 7 రోజులు మన కంట్రోల్లో ఉండమని చెప్పండి, వాట్ ఈజ్ లావణ్య అని ఆమె చెప్తుంది. ఆమె క్యారెక్టర్ చెప్తుంది, ఆమె బిహేవియర్ చెప్తుంది. ఆమెకి డబ్బులకి ఏం లేదండి. ఆమె అంటది నేను అబలా, నేను సబలా అని. అట్లాంటి ఆమె డీజే నేర్చుకుంది, సంగీతం నేర్చుకుంది, యుఎస్కి పోయి వచ్చింది, అదేమి శ్రీలంకకి వెళ్ళొచ్చింది. ఇవన్నీ ఏం ప్లేసులు చెప్పాలండి? శ్రీలంక డ్రగ్ అడిక్ట్, మళ్ళీ క్యాషినోవా, వీళ్ళు జల్సాలు చేసేటోళ్ళు. ఆయమ్మ పెద్ద మళ్ళీ వాళ్ళ అమ్మతో నేనేమో మళ్ళీ పైలట్లు అన్ని కోర్సులు చేసింది. ఎందుకంటే ఊరికే సాకులు. ఈ రోజు వరకు వాట్ ఈజ్ లావణ్య ఏంటి, ఆమె ప్రొఫెషన్ ఏంటి, ఆమె ఏం చదువుకుంది, ఏం జాబ్ చేసింది ఉందా?
లేదంట. కానీ 70 లక్షలు ఇచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చాయండి 70 లక్షలు మీరు చెప్పండి? బంగారం మీద కొట్టేశారంటుంది. బంగారం మీద వాళ్ళ నాయన కొట్టేస్తాడు, ఈవిడే ఇచ్చింది వాళ్ళ నాయనకి. వాళ్ళ నాయన కొట్టేశారంట. వాళ్ళ నాయన కొట్టేయలేదు, ఆడ ఢిల్లీకి ఆడ సపోర్ట్ ఇస్తే పనామకి వాళ్ళ నాయనకి ఈవిడే ఇచ్చి పంపించింది బంగారం. ఎవరెందుకు కొట్టేస్తారండి? ఇప్పుడు రాస్తారు నీళ్ళు ఆయన తీసుకొని పోతే ఆయన ఇల్లు ఆయన బంగారం. నువ్వు ఆ ఇంట్లో ఒక 15 కుక్కలో నువ్వు ఒక కుక్కవి, నువ్వు పనిదాని వాడ. నువ్వు ఎవరు? నీ ఇల్లు కాదు కదా భయ్. నీ ఇల్లు ఏడుంది? నీకు పెళ్లి కాబట్టి నీ తల్లిదండ్రుల ఇల్లు. అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తా నువ్వు చెప్పు. ఆ విల్లా ఎవరిది? రాస్తారుంది. అక్కడ ఉన్న వస్తువుల మీద ఎవరికి హక్కు ఉంటుంది? రాస్తారునికి. ఆవిడ ఇల్లు అది, ఆవిడ బంగారం అది, ఎందుకు కొట్టేస్తారండి? అది కూడా ఇంకొక విషయం చెప్పాలా, రాస్తారుని తీసి ఇచ్చాడంట. అది జైలు నుంచి వచ్చి 7-8 నెలలు అయింది. 7-8 నెలలు ఆవిడ లాకర్ ఓపెన్ చేయకుండా ఉంటుందా? ఇప్పుడు నేను బయట నుంచి వచ్చా, సరే నేను జైలుకి వచ్చా, ఫస్ట్లో ఇంట్లో ఉంటే చూసుకోనా ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని చూసుకోనా. సరే ఇట్లాంటి మేధావికి కీస్ కూడా అవసరం లే. ఆవిడ తలుచుకుంటే లాకరే పగలగొడుతుంది. పగలగొట్టదా? ఈ వేరే ఇంట్లో పోయి వాళ్ళు డోర్లో పగలగొట్టిన ఆవిడకి ఆవిడ ఉన్న ఇంట్లో ఒక లాకర్ పగలగొట్టడం ఎంతసేపు అండి? అలిగేషన్స్ ఏమైనా మాట్లాడుతుందండి ఆవిడ. వినేటోడు పిచ్చోడు అయితే చెప్పేటోడు ఎర్రోడు అంతే. ఇప్పుడు ఆమె నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మనం పిచ్చోళ్ళలాగా విని ఈరోజు దొంగతనం జరిగింది, అలావన్నీ దొంగతనం మీడియాలు పోతున్నారు కదా, మీడియా వాళ్ళని ఎర్రోళ్ళం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లావణ్యత ఎవరు ఇంటర్వ్యూ చేస్తలేరు, మీడియాని ఎర్రోళ్ళం చేయాలి కదా. మరి ఎట్లా మీడియాని ఎర్రోళ్ళం చేయాలంటే ఏముంది? రాస్తున్న ఇంటికి కూడా పోయింది అంతే, మీడియా అటెన్షన్ కోసం. అక్కడ పోయి అంటే అమ్మాయిని తిడుతుంది పాపం. ఇప్పుడు ఆ అమ్మాయి డీసెంట్, ఆ అమ్మాయి తిరిగి తిట్టగలదా? అమ్మాయిని కొట్టిందండి, అమ్మాయిని కొట్టింది. ఇప్పుడు లవ్ ఉండని ఫ్రెండ్షిప్ ఉండని తప్పేముందండి? ఈవిడ 10 మందితో మొగలతో పడుకోవచ్చు, లవ్వే ఉండనండి. ఇప్పుడు అమ్మాయి దగ్గర అబ్బాయికి ఇది ఉంది, మనశ్శాంతి ఉంది, పోతున్నాడు. తప్పని ఏమన్నా చట్టాలు ఉన్నాయా? కేసులు అవుతాయా? ఎవడు పెట్టాడు? ఇప్పుడు పెళ్ళాము మొగుడు పెళ్ళాము కొట్లాడుకుంటేనే ఫ్రెండ్స్ ఇంట్లో పోయి కూర్చుంటారు, నెల సంవత్సరాలు గర్ల్ ఫ్రెండ్స్తో ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్తో ఉంటారు. తప్పేముందండి? నేను ప్రపంచంలో రాస్తాను చేసే తప్పు, లావణ్య చేసే ఏం తప్పు కాదా? లవ్వరే అనుకోండి, కలిసే ఉన్నారు. ఇప్పుడు ఏమంటే ఈవిడికేం ప్రాబ్లం? ఈవిడే కేసు పెట్టింది కదా, కోర్టులో తేల్చుకోవాలి కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? మీడియా అటెన్షన్ కోసమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అక్కడ పోయి చేసినా ఆమెకేం ఒరిగేది లేదు, ఆమెకు కూడా తెలుసు. ఆమె అంత పిచ్చిపోకుది కాదు అది. ఆయమ్మ మహా మేధావిని అనుకుంటుంది, కానీ అదే మేధావితనము మంచి దానిలోకి పెట్టు, నలుగురు నీకు దండం పెడతారు. ఇట్లా పిచ్చి పనులు చేసినారంటే రాళ్ళతో తీసుకొని కొడతారు. దానికి అర్థమవుతలేదు. ఇంకా అసలు మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి మేడం? లవ్ అంటే ఏమంటే ఒక ఇద్దరు మనుషులు ఒక వేవ్ లెంత్, ఇప్పుడు నా మెంటాలిటీకి మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యి ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయినాక మన ఇద్దరం కలిసి కూర్చొని టైం స్పెండ్ చేసినప్పుడు వీ ఫీల్ హ్యాపీ బోత్. నాకే అదే హ్యాపీనెస్ ఉండాలి, అది ఒకరికి హ్యాపీనెస్ ఉండాలి, దాన్ని లవ్ అంటారు. ఇప్పుడు కుమారి 21F లో మీరు చూసుకుంటే రాజ్ తరుణ్ గారి మూవీలో హీరోయిన్ కి అంత పెద్ద ఇది జరుగుతుంది లాస్ట్ లో, అయినా కానీ రాజ్ తరుణ్ యాక్సెప్ట్ చేస్తాడు సినిమాలో. రియల్ లైఫ్ లో కూడా తను మారి వచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు? ఇప్పుడు రియల్ చెప్పాలంటే అండి, మంచి మనసు ఉంది అనుకోండి, మంచి మనసు ఉంది. ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత తెలివి తక్కువలకైనా అన్ని రోజులు జర్నీ చేశాక ఆమె ఏంటి, ఆమె మెంటాలిటీ ఏమి, ఆమె క్యారెక్టర్ ఏమన్నది అర్థమైపోతుంది. ఆమె రియల్ మంచి క్యారెక్టర్ ఉందనుకోండి, ఏ మంచి వదులుకోడు. ఒక మనిషి వద్దనుకుంటున్నాడు అంటే అర్థం ఏంది? నీ వల్ల సుఖం కన్నా సంతోషం కన్నా మీరు చెప్పింది కరెక్టే. 10 మంది రేప్ చేసినా 20 మంది రేప్ చేసినా ఆమె కావాలని వెళ్ళలేదు. ఆమెని ఒక సిచ్యువేషన్, అది రేప్ చేయడం అనేది ఒక సిచ్యువేషన్. ఇక్కడ అది కాదండి, ఈమె ఉల్టా పోయి 10 మంది లైఫ్లను ఆడుకుంటుంది. అట్లాంటి వాళ్ళతో ఏ మొగోడైనా సరే అండి నేను ఛాలెంజ్ చేస్తా, మీరు అడగండి ఎవరైనా లావణ్యాన్ని, ఎవరైనా ఇట్లా క్యారెక్టర్ ఉన్న లావణ్యాన్ని పెళ్లి చేసుకుంటారా అని చెప్పండి. ఒక్కరు ఎస్ అని చెప్తే వాళ్ళని తీసుకోరండి, నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు తను మారుండొచ్చేమో, అప్పుడు వెళ్ళింది, ఇప్పుడు నా రాస్తారని నేను ప్రేమగా చూసుకుంటా అని చెప్పి తను ఉండొచ్చు కదా, అంటుంది కదా. ఆమెకు ప్రేమ అంటేనే మీనింగ్ తెలియదండి. ఆమె లైఫ్ లో ప్రేమ ఉండదు, ఆమె లైఫ్ లో ప్రేమ అభిమానం ఏమి ఉండవు. ఆమె లైఫ్ లో ఉండేది ఏం తెలుసా? ఫోన్లు, కెమెరాలు, డ్రగ్స్, స్మోక్, కమాండింగ్, కంట్రోలింగ్, ఇవి ఉంటాయి. ఇవి ఉండి ఒక నాకు పెళ్ళాం కావాలా అన్నోడు ఎవరన్నా ఇష్టపడతాడేమో మగోళ్ళలో, రమ్మని చెప్పండి. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు లావణ్య గారికి ఏం సజెషన్ ఇస్తారు మీరు? లావణ్యమ్మ, ఇప్పుడు వరకు అందరి జీవితాలు నాశనం చేసినావు, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, ఇప్పటికైనా నువ్వు స్టాప్ చెయ్యి. జనాలకు అర్థమైపోయింది నీ క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రూవ్ చేసుకున్నా ఇప్పుడు నువ్వు సంసారం ఏం కాలేవు. నీ నోటితో నువ్వే చెప్పుకున్నావు, నేను
నీ నోటితో నువ్వే చెప్పుకున్నావు. ఎందుకంటే రాస్తారు నా వాడు అనుకొని నువ్వు 10 మందితో మొగలిపోయిన ప్రూఫ్లు అందరూ విన్నారు, అందరు చేసుకున్నారు కాబట్టి అందరి దృష్టిలో నువ్వు అదే అంటున్నారు. మేము అనలేదు, అది ప్రజలు అనలేదు, నువ్వు చెప్పిన క్యారెక్టర్సే నువ్వు మాట్లాడుకో, చేసుకో. ఇప్పటికైనా నీకు 2 ఆప్షన్లు. నేను ఇదే లైఫ్ బతుకుతాను, ఇట్లనే చేస్తాను అంటావా, జనాలు కూడా ఊరుకుండట్లేదు. తొందరలో నీకు ది ఎండ్ చేయడానికి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. లేదు మంచిగా మారినావు, ఇప్పుడు ఆయన అన్నాడు లవ్ చేస్తే మారరా అని అంటే మారింది అని అంటే ఇవన్నీ స్టాప్ చేసి, కోర్టులో కేసులు ఉన్నాయి కదా, జరగని ఈ మీడియా ముందుకు రాకు, ఇంకా అలిగేషన్స్ చెయ్యకు, పెట్టేసాయి. కోర్టు ఏం డిసైడ్ చేస్తే అది ఉండని. లేదు నేను ఇదే చేస్తాను, నేను మీడియాకే వస్తా, మళ్ళీ నాకు రాస్తారనే కావాలని మళ్ళా మొదటి పాట నువ్వు కూడా పాడినావు అంటే మేము చూసేటోళ్ళం కూడా మేము ఊరుకుంటాం. ఈసారి చచ్చిందంటే ఇంకా నువ్వు ఇక్కడ కూడా ఉండవు. నీకు ఇది ఎక్కడ ఏం చేయాలో కూడా మేము కూడా డిసైడ్ అవుతాం. నువ్వు ఆలోచించుకో, నీ లైఫ్ నువ్వు తోకున్న గొయ్యిలో నువ్వు ఊబిలాగా కూరిపోతున్నావు. నువ్వు బయటకు వచ్చి ఇప్పటికే నువ్వు అందరికి తప్పులు చేస్తారు, మేము కూడా చేస్తాం. మాకు కూడా ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే మేము కూడా చూడం, కానీ తప్పులు చేసావు. ఇప్పటికైనా నువ్వు గ్రహించి మంచిగా బతకాలనుకుంటే దానికి ఒక వే ఉంది, బతుకు. లేదు నేను ఇదే ఆట ఆడతాను అంటే చూసే ఓపిక జనాలకు లేదు. జనాలే ఇప్పుడు నీకు కౌంటర్ వేయడానికి రెడీగా ఉన్నారు. నీ ఇష్టం, నీ చేతిలో ఆప్షన్ ఉంది. ఇప్పుడు మంచిగా చెడా అని ఇప్పుడు నువ్వు మారావు అని ఛానల్స్లో పోయి చెప్పుకుంటున్నావు కదమ్మా, మారింది ప్రూవ్ చేయి. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, అదేదో యూట్యూబ్ చేసుకుంటున్నావు అంటున్నావు కదమ్మా, చేసుకో, బతుకు. ఎవరు ఎంటబడరు నిన్ను కూడా. మేము అప్పుడు కూడా మేము హెల్ప్ చేస్తాం. ఏమన్నా అంటే సరే ఇప్పుడు ఒక ఆవిడ ఇచ్చేస్తుంది కదా బాబు, ఏదో ఒకటి ఆమెకు హెల్ప్ చేయి, బతుకు. కానీ ఇంకొక లైఫ్లోకి వచ్చి ఇంకొక లైఫ్ని ఆడుకొని ఇంకొక లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యి నాకు నచ్చింది నేను చేస్తానంటే మాత్రం ఎవరు ఊరుకుంటాం. నీ లైఫ్లో మేము అందరం ఇంటర్ఫియర్ అవుతాం. అప్పుడు నీ బతుకు ఏమవుతుంది నువ్వే చూసుకో. నువ్వే క్యారెక్టర్ డిగ్రేడ్ చేసుకుంటున్నావు. నువ్వు ఆడదాన్ని అయ్యుండి మళ్ళీ వేరే వాళ్ళంటే ఫీల్ అవుతున్నావు, మళ్ళీ నువ్వు వేరే వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నావు. వాళ్ళని పోయి ప్రతి ఒక్కరిని పోయి బిచ్చు అని తిడుతున్నావు. నీకేం హక్కు ఉందమ్మా? నేను తిట్టద్దా? నువ్వు చేస్తున్నావు, నేను తిట్టద్దు. వాళ్ళు చేస్తలేరు, నువ్వే వాళ్ళు తిడుతున్నావు అంటే ఏమనుకుంటున్నావు? నీ గురించి నువ్వు జ్ఞానం పెట్టుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇప్పటికి అయిపోయింది, ఇంక ఇప్పటితో స్టాప్ చేసే. నువ్వు లేదనుకో జనాలు ఇప్పుడు యూట్యూబ్లో జనాలు, టీవీ ఛానల్లో జనాలే చూస్తున్నారు కదా, ఆ జనాలే నిన్ను ఎలగొట్టే రోజులు వస్తున్నాయి. దీనికి రాస్తారని అవసరం లేదు, శేఖర్ భాష అవసరం లేదు, ప్రీతి అవసరం లేదమ్మా, జనాలే వస్తున్నారు. దానికి అన్ని ప్రిపరేషన్లు అవుతున్నాయి. ఇప్పుడు నీకు లాస్ట్ ఛాన్స్ అనుకో, మారుతావా మారు, లేదంటే నీ ఇష్టం. ఇంకా నీ కేసులు వదిలేసే, నీ పోలీసు వాళ్ళు వదిలేసే. పోలీస్ సపోర్ట్ చేస్తున్నారా, కలెక్టర్లు సపోర్ట్ చేస్తున్నారా, డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎవరు సపోర్ట్ చేసినా జనాలు తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా నేలమట్టం చేసే కెపాసిటీ జనాలకు ఉంది. నువ్వు జనాల లైఫ్లతో కూడా ఆడుకుంటున్నావు. అయిపోయింది. ఇప్పుడు నీ చెత్త అంతా వినే జనాలే, వాళ్ళే ఇప్పుడు నీకు జడ్జిమెంట్ ఇచ్చాక రెడీగా ఉన్నారు. జాగ్రత్త. చూశారు కదండి, లావణ్య గారి గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేఘనా గారు. థ్యాంక్స్ అండి. మీరు లావణ్య గారి గురించి ఏమనుకుంటున్నారో, ఆవిడకి ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.